ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో సమూయేలు ప్రవక్త జననం గురించి తెలుసుకుందాం. సమూయేలు బాల్యకాలంలో ఇశ్రాయేలీలు యెహోవా దేవుడిని షీలోహులో ఆరాధించేవారు కాబట్టి ఆనాటి షీలోహు పట్టణం ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. షీలోహులోని అప్పటి మందిరపు శిథిలాలను పునాదులను కూడా ఈ వీడియోలో చూద్దాం. షీలోహులోని అప్పటి మందిరపు శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. షీలోహు అనే ఈ పట్టణం ఇశ్రాయేల్ దేశంలోని యెరూషలేము పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి ఈ మందిరపు శిథిలాలను చూసే ముందు సమూయేలు జనన సమయంలో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. యెరూషలేములో ఇశ్రాయేలీలు యెహోవా దేవుడిని ఆరాధించక ముందు షీలోహులోని ఈ మందిరంలో దేవుడిని ఆరాధించేవారు. అప్పట్లో ఏలీ యాజకుడిగా ఉండేవాడు. సమూయేలు పుట్టే సమయానికి అతడు వృద్ధుడు అయిపోవడం వల్ల ఆ రోజుల్లో యాజకుడైన ఏలీ కుమారులు ఇద్దరు యాజకులుగా ఉన్నారు. ఆ కాలంలో ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి 2 భార్యలు. ఒక భార్య పేరు హన్నా, మరో భార్య పేరు పెనిన్నా. వీరు రామతయీం సోఫీము అనే పట్టణంలో ఉండేవారు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు మాత్రం పిల్లలు లేనేలేరు. హన్నాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం దేవుడే అలా చేశాడు అని బైబిల్ తెలియజేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో పెనిన్నా హన్నాను గొడ్రాలన్నీ దూషిస్తూ ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేది. పెనిన్నా మాటలకు హన్నా తీవ్రంగా బాధపడుతూ ఉండేది, ఏడుస్తూ ఉండేది. ఎల్కానా తన 2 భార్యలను పిల్లలను తీసుకొని ప్రతి సంవత్సరం షీలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో తనకు పిల్లలు లేనందున హన్నా ఏడుస్తూ భోజనం కూడా చేసేది కాదు. నీకు పిల్లలు లేకపోయినా 10 మంది పిల్లలతో నేను నీకు సమానం కాదా అని ఎల్కానా హన్నాను ఓదార్చేవాడు. అయినప్పటికీ ఆమె ఏడుస్తూనే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి వారు షీలోహులోని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో హన్నా ఏడుస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంది. ఆమె ఎంతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంది. హన్నా దేవుడిని ఇలా ప్రార్థిస్తూ ఉంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగియున్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఆమె యెహోవా దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తున్నప్పుడు యాజకుడైన ఏలీ ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు. ఆమె పెదాలు కదులుతూ ఉన్నాయి తప్ప మాటలు ఏమాత్రం బయటికి వినబడడం లేదు. ఆ పరిస్థితుల్లో ఏలీ హన్నాను ఇంకా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఆమె దేవుడిని ప్రార్థించే తీరు యాజకుడైన ఏలీకి ఆశ్చర్యం కలిగించింది. ఒకవేళ హన్నా మద్యం త్రాగి వచ్చి దేవుని ప్రార్థిస్తుందేమో అని యాజకుడైన ఏలీ భావించాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నావు? మద్యం త్రాగకుండా ద్రాక్షారసం త్రాగకుండా వచ్చి దేవుణ్ణి ప్రార్థించు. ఇది నీకు మంచి పద్ధతి కాదు అని ఏలీ హన్నాను హెచ్చరించాడు. ఏలీ మాటలు విన్న హన్నా, అయ్యా, నీ దృష్టికి నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. నా మనసులో ఉన్న భారాన్ని బట్టి నాకు ఉన్న దుఃఖాన్ని బట్టి నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మద్యం గాని ద్రాక్షారసం గాని త్రాగలేదు. నా మనసులో తీవ్రమైన బాధ ఉంది కాబట్టి నా బాధను దేవుడికి చెప్పుకుంటున్నాను అని ఎంతో దుఃఖంతో ఏలీకి సమాధానం చెప్పింది. హన్నా దుఃఖంతో చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత ఏలీ మనసు కరిగిపోయింది. నీవు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు. ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని ఆమెతో అన్నాడు. ఆ తర్వాత హన్నా తన ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి దుఃఖపడడం మానేసింది. ఎందుకంటే దేవుడు తన మనవిని ఆలకించి తప్పకుండా తన కోరిక తీరుస్తాడని ఆవిడ బలంగా నమ్మింది. కాబట్టి ఆ రోజు నుండి ఆమె ప్రతిరోజు భోజనం చేస్తూ సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె గర్భం ధరించింది. బహుశా ఆ సమయంలో ఆమె ముందుగానే తన భర్తతో ఇలా చెప్పి ఉంటుంది, నేను దేవుడిని అడిగాను, ఆయన తప్పకుండా మనకు మగబిడ్డను ఇస్తాడు. నేను నా మొక్కుబడిని తప్పక తీర్చుకుంటాను అని చెప్పి ఉంటుంది. ఆమె దేవుడికి మొక్కుకున్న తర్వాతే ఆమెకు గర్భం రావడం నిజంగా ఆశ్చర్యం. అది దేవుడు చేసిన అద్భుతం. ఆమె గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ
బిడ్డ పుట్టకముందే పుట్టబోయేది ఖచ్చితంగా మగబిడ్డే అని ఆమె ఎంతో విశ్వాసంతో చెప్పడం ఇంకా ఆశ్చర్యం కదా. ఇంతలో నెలలు నిండాయి. ఆమె మగబిడ్డను ప్రసవించింది. నేను దేవుడికి మ్రొక్కుకొని ఈ బిడ్డను పొందాను అని ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టింది. ప్రతి సంవత్సరం ఎల్కానా షీలోహులో దేవుని ఆలయానికి వెళ్లి బలులు అర్పించి దేవుని ఆరాధించే అలవాటు ఉంది కాబట్టి వారి అలవాటు చొప్పున ఎల్కానా అతని కుటుంబ సభ్యులందరూ షీలోహులో దేవుడిని ఆరాధించడానికి వెళ్లే రోజు వచ్చింది. కాని హన్నా, ఈసారి దేవుని మందిరం వద్దకు నేను రాను, ఎందుకంటే నేను దేవుడికి మ్రొక్కుకున్న ప్రకారం ఈ బిడ్డను దేవుని మందిరానికి ఒకసారి తీసుకుని వెళ్ళాక ఇక సమూయేలును ఇంటికి తీసుకుని రాను, ఎందుకంటే సమూయేలుని దేవునికి ప్రతిష్ఠ చేస్తాను. అప్పటి నుండి ఈ బిడ్డ అక్కడే దేవుని సేవకుడిగా మందిరంలోనే ఉండిపోతాడు అని తన భర్తతో చెప్పింది. ఆ మాట విన్న తర్వాత ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో, నీవేం చేయాలనుకుంటున్నావో అలాగే చెయ్యి, యెహోవా తన వాక్యాన్ని విస్తరించునుగాక అని చెప్పి ఆమెను ఇంటి వద్దే విడిచిపెట్టి వారు మాత్రమే షీలోహుకు వెళ్లారు. ఆ తర్వాత హన్నా సమూయేలుని పాలు మానే వరకు తన వద్దే ఉంచింది, జాగ్రత్తగా పెంచింది. తరువాత కొంతకాలానికి సమూయేలు పాలు త్రాగడం మానేశాడు. అప్పుడు హన్నా తను దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని గుర్తు చేసుకుని సమూయేలు ఇంకా బాలుడిగా ఉండగానే సమూయేలును తీసుకుని హన్నా షీలోహులోని దేవుని మందిరానికి వెళ్లి ఏలీతో ఇలా అంది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఈ బిడ్డ బ్రతికే దినాలన్నీ వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. ఆ రోజే సమూయేలు యెహోవాకు షీలోహులోని దేవుని మందిరంలో దేవునికి మ్రొక్కాడు. ఆనాటి షీలోహులోని ఆ మందిర శిథిలాలను ఇప్పుడు చూద్దాం. బైబిల్ నందు వ్రాయబడిన షీలోహు అనే పట్టణంలోని మందిరం ఇదే అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలెన్నో వారికి లభించాయి. ఇదే ఆనాటి షీలోహులోని దేవుని మందిరం. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో దేవుడిని ఆరాధించక ముందు, అంటే యెహోషువ కాలం నుండి షీలోహులో ఈ మందిరంలోనే దేవుడిని ఆరాధించేవారు. దేవుని మందసం అప్పట్లో ఇక్కడ ఉన్న మందిరంలోనే ఉండేది. ఈ మందిర శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. యెహోషువ కాలంలో దేవుని మందిరం ఈ విధంగా ఉండేది. న్యాయాధిపతుల కాలమంతా ఇశ్రాయేలు ప్రజలు షీలోహు పట్టణంలో ఉన్న ఈ మందిరంలోనే దేవుడిని ఆరాధించేవారు. అప్పటి ఈ మందిరాన్ని హేరోదు రాజు అభివృద్ధిపరిచాడు. కానీ 420 సంవత్సరాల తర్వాత రోమన్లు ఈ మందిరాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని టెల్ షీలోహ్ అని పిలుస్తున్నారు. ఇది యెరూషలేము పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరానికి కాస్త దూరంలో, అంటే ఆనాటి షీలోహు పట్టణం బయట కుండ పెంకుల గుట్టను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ కుండ పెంకులను శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు వాటిలో జంతువుల మాంసాన్ని ఉడకబెట్టినట్లుగా వారు నిర్ధారించారు. బైబిల్లో వ్రాయబడినట్లుగా ఎలాంటి జంతువులను దేవునికి బలి అర్పించమని బైబిల్ నందు వ్రాయబడి ఉందో ఇవి అలాంటి జంతువుల ఎముకలే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. యెహోషువ కాలం నుండి సమూయేలు కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఆరాధించడానికి షీలోహులోని ఈ మందిరానికి ప్రజలు వచ్చినప్పుడు దేవునికి బలులు అర్పించి ఆ జంతువుల మాంసాన్ని ఈ కుండలలో ఉడకబెట్టేవారు అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ కుండ పెంకులు ఇప్పటికీ యెరూషలేములోని మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. అప్పటి ఆలయ కాలంలో ఉపయోగించిన బలిపీఠాన్ని కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యెహోషువ కాలంలో షీలోహు మత కేంద్రంగా ఉండేదని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇశ్రాయేలీలకు మొదట్లో షీలోహు రాజధానిగా ఉండేది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో ఆనాటి రాతి కూజాలను, కొన్ని రాతి పనిముట్లను కూడా శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో కనుగొన్నారు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం యథార్థమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు, ఒప్పుకున్నారు. బైబిల్లో వ్రాయబడిన అనేక సంఘటనలకు ఆధారాల కోసం ఇంకా అనేక చోట్ల త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. అప్పట్లో షీలోహులో మందిరం ఇదే ప్రదేశంలో ఉండేది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ చరిత్ర గురించి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం యథార్థమైనదని చరిత్ర రుజువు చేస్తోంది. కాబట్టి ఈ వీడియోలు చూస్తున్న మనం మనలోని విశ్వాసాన్ని ఇంకా బలంగా పెంచుకొని నిత్యము దేవుడిని ఆరాధిస్తూ ఆయన దీవెనలు పొందాలని మేము కోరుకుంటున్నాం. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా దయచేసి మా కోసం ప్రార్థించండి. దేవుని చిత్తమైతే త్వరలో మరొకసారి ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరు కూడా మా ప్రయాణం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.